బ్యాక్ టు న్యూస్. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి దూసుకుపోతున్నారు. అందులో భాగంగా ఇవాళ మిర్యాలగూడలో ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వ జూనియర్ కాలేజ్ ఎన్ఎస్పీ క్యాంప్ గ్రౌండ్లో మార్నింగ్ వాకర్స్ ని కలిసి తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని కోరారు. తనను గెలిపిస్తే నిరుద్యోగులు పట్టభద్రుల తరపున గలమెత్తుతానని రాకేష్ రెడ్డి అన్నారు. ఎంతో చైతన్యవంతమైన ప్రదేశం ఇది. మన రాష్ట్ర జీడిపికి కూడా ఎంతో కాంట్రిబ్యూట్ చేస్తున్నటువంటి ఒక ప్రాంతం. మంచి నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళు, విద్యావంతులు, వ్యాపారస్తులు ఎలా ఉన్నటువంటి ప్రాంతం. మిత్రులారా, పట్టభద్రుల ఎన్నిక సాధారణ ఎన్నికలతో పోలిస్తే చాలా భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే ఈ ఎన్నికలో కేవలం విద్యావంతులు, మేధావులు మాత్రమే ఓట్లు వేస్తారు. వాళ్ళు ఒక విద్యతో, విచక్షణతో, వివేకంతో ఎంతో ఆలోచించి సమాజం అనేటువంటి ఒక కోణంలో ఓట్లు వేసి తీర్పునిస్తే ఆ తీర్పు ఎప్పుడు కూడా సమాజానికి ఒక దిక్సూచిగా నిలుస్తూ ఉంది. ఏ పార్టీకి చెందిన వారైనా మంచి మేధావులను, విద్యావంతులను, విజనరీస్ని, థింకర్స్ని ఏరి కోరి ఎంచుకొని మరి వాళ్ళు మండలి పంపుతా ఉన్నారు. పట్టభద్రులు మంచి తీర్పునిస్తూ ఉన్నారు. తప్పకుండా ఈసారి కూడా ఆ తీర్పు, ఆ పరంపర కొనసాగుతుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. మీ అందరికీ తెలుసు ఈ రాష్ట్రంలో ఏ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చింది. కానీ ఒకవేళ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఓడిపోయినా ఆ ప్రభుత్వానికి వచ్చేటువంటి ముప్పు ఏం లేదు. ఆ ప్రభుత్వం 5 ఏళ్ళు కొనసాగుతుంది. కానీ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నన్ను గెలిపిస్తే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీల మీద, 420 హామీల మీద, నిరుద్యోగ భృతి మీద, జాబ్ క్యాలెండర్ మీద, 2 లక్షల పోస్టుల మీద, డిఏ మీద, పిఆర్సీల మీద, అన్నిటి మీద తెలంగాణ ప్రజల పక్షమై, విద్యావంతుల పక్షమై, గ్రాడ్యుయేట్ల పక్షమై, నిరుద్యోగుల పక్షమై, బీఆర్ఎస్ పక్షమై, తెలంగాణ పక్షమై తప్పకుండా గలమెత్తుతాం, గొంతెత్తుతాం, గర్జిస్తాం, పోరాడుతాం. ప్రభుత్వం యొక్క మెడలు వంచి తప్పకుండా ప్రజలకు న్యాయం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. నేను ఒక బిట్స్ పిలాని గ్రాడ్యుయేట్ని, ఒక గోల్డ్ మెడలిస్ట్ని, అనేక సమస్యల మీద గత 10 ఏళ్ళు కొట్లాడినటువంటి వాడిని, సంపూర్ణమైనటువంటి అవగాహన ఉంది. నాకు ఒక అవకాశం ఇస్తే అది ఒక విద్యావంతునికి అవకాశం ఇచ్చినట్టు, నాకు ఒక అవకాశం ఇస్తే ఒక యువకుడికి అవకాశం ఇచ్చినట్టు, నాకు ఒక అవకాశం ఇస్తే తెలంగాణ వాణిని వినిపించేటువంటి వాడికి అవకాశం ఇచ్చినట్టుగా భావించి దయచేసి నాకు అవకాశం కల్పించాల్సిందిగా నేను కోరుతున్నా. నా ప్రశ్న ప్రజల కోసం తప్ప పైసల కోసం కాదు. నా పోరాటం ఒక పరిష్కారం కోసం తప్ప పైత్యం కోసం కాదు. నా ఆరాటం ఒక ఆశయం కోసం తప్ప ఆదాయం కోసం కాదు. నా మాట ఒక విజన్ కోసం తప్ప వ్యూస్ కోసం కాదు. ఫేస్బుక్లో, యూట్యూబ్లో లైక్ల కోసమో, కామెంట్ల కోసమో, షేర్ల కోసమో రాజకీయాలు చేసేటువంటి వాళ్ళం కాదు. మేము ప్రజల కష్ట సుఖాలను షేర్ చేసుకొని వాళ్ళ అభిమానాన్ని చూరగొని తెలంగాణను ముందుకు తీసుకెళ్లేటువంటి వాళ్ళం. అందుకోసం రాజకీయం చేసేటువంటి వాళ్ళం. కాబట్టి తేడా చాలా స్పష్టంగా ఉంది. కాబట్టి దయచేసి ఈ ఎన్నికల్లో 27వ తారీఖు జరిగేటువంటి ఎన్నికల్లో మమ్మల్ని ఆశీర్వదించండి. మీ ఆశీస్సులు తెలియజేయండి. సీరియల్ నెంబర్ 3లో నా పేరు ఉంటుంది, ఏనుగుల రాకేష్ రెడ్డి అని. దాని పక్కన బాక్స్లో 1 అనేటువంటి సంఖ్య వేసి దయచేసి నన్ను ఆశీర్వదించండి. మిర్యాలగూడలో చాలా అభివృద్ధి జరిగింది. ఇంకా అభివృద్ధి జరగాల్సినటువంటి అవసరం ఉంది. నాకు ఒక అవకాశం ఇస్తే తప్పకుండా మిర్యాలగూడ అభివృద్ధిలో నేను సైతం పాల్పంచుకుంటా. ఆ మిగిలిపోయినటువంటి పనుల్లో కొన్ని మేము పూర్తి చేస్తాము. తప్పకుండా ఇక్కడ గ్రంథాలయం కానీ, ఇక్కడ ఇంకా ఇతరత్ర నిరుద్యోగులకు సంబంధించినటువంటి అంశాలు కానీ, ఈ గ్రౌండ్లో ఉన్నటువంటి జిమ్కి సంబంధించినటువంటి పరికరాలు కానీ, వీటన్నిటి విషయంలో తప్పకుండా మేము చొరవ తీసుకుంటాం. మిర్యాలగూడ పట్టణాన్ని, నగరాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా గుర్తిస్తాం.